గెలుపు ఓటమి నా చేతుల్లో లేదయ్యా. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లవాడికే అరే నువ్వు ఎంత కష్టపడినా కష్టపడరా అదృష్టం కూడా ఒకటి ఉండాలి అని అంటాం టక్కుని. అంటారా అన్న ఒక మాట కదా. అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే కూడా అరే నేను ఫుల్ రాసినరా వచ్చి కొంచెం అదృష్టంలో పోయిందిరా నాకు ఇది అంటాం. ఇది రాజ్యలక్ష్మి నాయన, అర్థమైందా? కానీ మాధవీలత గెలుపు ఓటముల కోసం పని చెయ్యదు. మాధవీలత ఆఖరి శ్వాస వరకు పేదవాడి న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. పేదవాళ్ళకు మంచి జరుగుతుంది అంటే మీరు ఎంత దూరం దూరం అన్న పోతాను. ఇప్పుడు ఉదాహరణకు మన హాస్పిటల్ ఉంది మేడం, విరించి హాస్పిటల్. నాలాంటి ఒక పేదోడు వచ్చిన అనుకో, ఒక 2 లక్షలు బిల్ అయింది అనుకో, నాకు ₹1 లేదనుకో, చేస్తారా? 0 బిల్ చేసి పంపిస్తారా? ఒక పేదవాడికి చేస్తా. ఎంతమంది పేదవాళ్లకు నేను చేయగలను? ఫస్ట్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తా? చాలా ఉన్నాయి, 1 2 కాదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను కూర్చొని ఉంటా. నువ్వు అక్కడి నుంచి ఎన్ని బిల్స్ అంటే మనం అన్ని ట్రాన్స్పరెంట్ బిల్స్ కానీ తెచ్చుకో. లక్షల డిస్కౌంట్లు ఇచ్చినవి ఉన్నాయి నేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పేదవాడికి నేను ఒకటే చెప్తా. మాధవీలత దగ్గరకు వచ్చి నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు 2 లక్షలు ఫ్రీగా నన్ను చేయమంటున్నావు. ఇదే పేదవాడిని హాస్పిటల్ ఉన్న డాక్టర్లందరికీ, హాస్పిటల్ బయట ఉన్న డాక్టర్లందరికీ ఇదే పేదవాడిని ఒకే మాట చెప్తా, విరించేలా డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం చేయరా అని చెప్పు నాయన. హౌస్ కీపింగ్ వినప్ప, హౌస్ కీపింగ్ ఉంటారు పాపం. ఇప్పుడు వీళ్ళకి క్లీన్గా ఉండాలి కదా, మరి ప్రైవేట్ హాస్పిటల్ క్లీన్గా ఉండాలని చూస్తారు కదా. ఆ హౌస్ కీపింగ్ అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా మాధవీలత గారి విరించి హాస్పిటల్లో పనిచేయనాయనా అని చెప్పమడుగుతాయి బీదవాడిని. అదే బీదవాడిని ఇంకోటి ప్రార్థపడతా, నాయన ఈ రెంట్కి కడుతున్నా, ఈ రెంట్ నా దగ్గర తీసుకోండి, రెంట్ తీసుకోకుండా అక్కకు ఫ్రీగా ఈ బిల్డింగ్ చెప్పమంట. ఎలక్ట్రిసిటీ వాడిని ఎలక్ట్రిసిటీ తీసుకోవద్దని చెప్పు, డబ్బులు. నాకేం బాధ. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో ఇంకో మాట చెప్తా, మాధవీలత గారు ఎవరికి వాక్చాతుర్యం రాత్రి రాదు. రాత్రి నీకేమో పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ వస్తుందా? అంతే అంతే అంతే, ఏదైనా అంతే. అయితే ఈరోజు రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీ చేస్తున్నది ఈ రోజుకి విరించియే. చెక్ చేసుకో, నువ్వు చెక్ చేసుకోబ్బా, నేనెందుకు? నేను ఎవడు ఆపేవాడే లేడు, విరించిలో కూడా ఎవడు ఆపడు. చూసుకోపో, ఆరోగ్యశ్రీ ఈ రోజుకి జరుగుతుంది. అయితే ఈ పేదవాడు నేను కలిసి చేయాల్సిన ఒక ఉద్యమం ఉంది, చెప్పనా? ఈ పేదవాడు అసలు విరించి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనాయి? ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళని రూపాయి ఇవ్వలేని పేదవాడికి న్యాయం చేయడానికి పోరాడే వ్యక్తి మాధవీలత. అర్థమైందా? ఆ పేదవాడి హక్కు గవర్నమెంట్ హాస్పిటల్. అతంత దయనీయ స్థితిలో ఉండకూడదు. మేము ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? ఈ పేదవాడికి గవర్నమెంట్ నుంచి అటు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ రూపాయి ఖర్చు పెట్టకుండా వాడిని బాగు చేయడానికే మేము ట్యాక్సులు కడుతున్నాం ఈరోజు. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టే ఒక వ్యక్తిగా నాకు అధికారం ఉంది. ఈ బీదవాడికి ఎందుకు అక్కడ డిస్కౌంట్ ఇస్తా, ఎంతమందికి అని ఇవ్వగలను? సంస్థ రన్ అయితే నలుగురికి సేవ చేస్తా, ఎన్నైనా అక్కడికి చేస్తూనే ఉంటా, ఎంత వీలైతే అంత. ఈ రోజుకి నేను ఇట్లే కూర్చున్నా, నువ్వే చెక్ చేసుకో. నువ్వు ఎవరు తెలియని కామన్ మ్యాన్ గా పోయి చెక్ చేసుకో. ఏదైనా కూడా ఈరోజు ఓపెన్ గా సిగ్నేచర్ కెమెరాలో చెప్తున్నా నేను. నువ్వు ఎవరినైనా పంపించే ఒక ప్రాబ్లంకి విరించిలో ఎంత దీని ధర అని కనుక్కోమను. ఆ ధర విరించికున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత నీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న పెద్ద హాస్పిటల్ బిల్లు పోయి తెచ్చుకోమని చెప్పు, తెచ్చుకోమను. ఆ హాస్పిటల్ బిల్లు మీదే విరించిది ఫస్ట్ 30 to 35% తక్కువ ఉంటుంది. దాని మీద ఫర్దర్ డబ్బు లేననే వాళ్ళకు ఇంకో ఫర్దర్ 20 to 25% డిస్కౌంట్లు ఇస్తాం విరించిలో. ఆల్మోస్ట్ వి ఆపరేటెడ్ 50% లెస్ దెన్ అదర్ హాస్పిటల్స్ ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్. కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఈ మాట. కానీ మేము ఏ రోజు ఏ పబ్లిసిటీ చేసుకోలేదు, ఏ హోర్డింగ్స్ పెట్టలేదు, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోలేదు. ఎందుకంటే అవన్నీ చేస్తే ఆ ధర మళ్ళీ పేషెంట్ మీద అనేది పెద్ద క్వశ్చన్ మేడం. మీకు తెలిసే ఉంటది, చాలా మంది మీ మీద ఏమంటారు, ఆమెకు అంత ప్రజాసేవ చేయాలంటే వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన నాయన. నేను ఎక్కడ పోతే ఎవడు చేస్తాడు రా నాకు ఫ్రీ డెలివరీస్? నేను డిక్లేర్ చేస్తే నా హాస్పిటలే కదా నాకు సహాయపడాలి. 1008 నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన, 1000 మెడికల్ క్యాంప్స్ చేసిన ఈ రోజు దాకా. ఎవరు చేస్తారయ్యా? ఏ ప్రైవేట్ హాస్పిటల్ వస్తుంది నాతో చేయడానికి? నా హాస్పిటల్ ఉంటేనే నేను చేసుకోగలిగిన కదా. అయితే ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరమో
నేను ఒకళ్ళకి సంజాషి చేయాల్సిన అవసరమో నాకు లేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు చెప్పుకోవడం, చెప్పేవాడు ఎవడో చెప్తూనే ఉంటాడయా. ట్రోల్ చేసేవాడిని పట్టుకుంటుంటే జీవితం అయిపోతుంది. వాడు ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు? వాడికి ఈర్ష్య కాబట్టి ట్రోల్ చేస్తున్నాడు. వాడికి టైం ఉంది ట్రోల్ చేయడానికి, కానీ వాడు ట్రోల్కి ఆన్సర్స్ ఇచ్చే టైం నాకు. ఇప్పుడు ఇలా ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఉపేందర్ లాంటి పిల్లలు వచ్చారు, నన్ను అడిగారు, అక్కడ నేను ఆన్సర్ ఇవ్వను అనట్లేదే, నేను ఇస్తా. కానీ రోజు ట్రోల్ చేసే వాడి కోసం టైం స్పెండ్ చేయాల్సినది నా దగ్గర 100,000 సమస్యలు వస్తుంటాయి. ఐ వుడ్ రాదర్ స్పెండ్ ఫర్ దాట్ మై టైం. ఇదే చెప్తారు మీ ట్రోలర్స్ కి? హ్యాపీ చెప్తా, నాన్న కాబట్టి ఇంకా ట్రోల్ చేయి, ఎంత ట్రోల్ చేస్తే నీకు అంత మనశ్శాంతి వస్తుందంటే, ఈ మనశ్శాంతిలో నాకు ఆనందం ఉందిరా, ట్రోల్ చేసుకో అంట. చేసుకో, భగవంతుడు నీకు సద్బుద్ధి ఇవ్వుగాక కోరుకుంటా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ జూబ్లీస్ లో కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ ని నేను చేస్తా అనట్లేదురా నాయన, మళ్ళీ చేస్తా అంటే నా సొమ్మ అది. ఇంట్రెస్టెడ్ గా మీరు ఉన్నారు కదా, అట్లా నన్ను వినమ్మా, నాకు అధికారం లేదు, పార్టీ చేయనని మీరు చెప్పగలుగుతారా? ఉపేందర్ అలాంటప్పుడు చేస్తాను అనాలి కదా. కాదు ఉపేందర్, నీకు అర్థం కావట్లేదు. మాధవిలతది ఒక స్టైలు, బీజేపీ మా పార్టీ, అవును, చేతులు కట్టుకొని నిలబడతా. పార్టీ ఎక్కడైనా పంపించవచ్చు, పార్టీ నన్ను ఇక్కడ నిలబడాలి, మీరు పోయి ఎలక్షన్లో అక్కడ నిలబడతా. రేపు పొద్దున పోయి కాశ్మీర్కి హిమాలయాల్లో పోయి నిలబడండి, అక్కడ మీ ప్రాతినిధ్యం వహించండి అంటే మీరు ఏం చేస్తారు? పోతా, ఎక్కడికంటే ఎక్కడికంటే అక్కడ పోతా. అఖండ భారతదేశంలో మా బీజేపీ పార్టీ అధినేతలు, నువ్వు పోంటే జార్ఖండ్ పోయినా కదా, అట్లా జార్ఖండ్ బర్హి పోయి క్యాంపెయినింగ్ చేసి వచ్చినా కదా, నాకేందే భయం. దేశంలో ఏ మూలకన్నా పోతారు, ఏ మూలకన్నా, అఖండ భారతదేశంలో ఏ మూలకన్నా బీజేపీ పార్టీ పంపిస్తే, పోమ్మా నువ్వు ఇక్కడ నిలబడు, ఎలక్షన్స్కి నిలబడతా, పోమ్మా ఇక్కడ వీళ్ళు నిలబడ్డా నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా, ఇక్కడ పోమ్మా ఇక్కడ నువ్వు సేవ చేసి రావాలి, చేస్తా. అంటే పార్టీ శిరోధార్యం అల్టిమేట్ గా. పర్ఫెక్ట్, పార్టీ శిరోధార్యం. పార్టీ ఏం చెప్తా చేస్తా. జూబ్లీస్ లో నిలబడి ఎలక్షన్స్కి నిలబడతా, లేదు ఇంకెవరినో పెట్టినాము, నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా. ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ గెలవడం కావాలి నాకు. ఎందుకు గెలిస్తే బీజేపీ వల్ల ఆ సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అన్న ఒక ధైర్యం. ఆ బీదవాడికి న్యాయం జరగడానికి బీజేపీ నన్ను ఏం చేయమంటే అది చేస్తా. అబ్బా ఎందుకు మేడం, ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుని ఉద్దేశించి మాధవిలత గారి ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు అంటే, చాలా మంది ఏమంటారు అంటే స్పిరిట్ లేని వ్యక్తిని పెట్టిరు, డమ్మీ క్యాండిడేట్ని పెట్టిరు, లేదంటే యాక్టివ్గా ఉండడు అని ఈ రకంగా మనం వింటున్నాం. నా గురించి ట్రోల్ చేసిండ్రు, మీ గురించి ట్రోల్ చేసిన మీరు ఏమంటారు అని అడిగారు, దానికే వాల్యూ లేదు నాకు. ఆ పెద్ద ఆయన సెలెక్ట్ చేస్తే ఎవడో ట్రోల్ చేసినంటే నాకు ఏం వాల్యూ ఉంటుంది, చెప్పినోడు చెప్తాడు. సూటబుల్ అంటున్నా. ఒకే ఒక మాట, ఆయన అనుభవం ముందు, ఆయన వయసు ముందు, ఆయన విద్య ముందు, ఆయన జీవితం ముందు, రాజకీయంగా నేను ఏ పార్టీ? ఫస్ట్ పాయింట్. ఈయనని మాలాంటి ఎంట్రీ లెవెల్ వాళ్ళు ఎంచుకుంటామా? ఢిల్లీ ఎంచుకుంటుందా? ఢిల్లీ వాళ్ళ జీవితం ముందు, వాళ్ళ వయసు ముందు, వాళ్ళ రాజకీయ అనుభవం ముందు నేను ఏ పార్టీ? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఒక వ్యక్తిని ఇక్కడ, ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి, సో ఏ రకంగాను ఈ కమెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు చూడు, ఎవడెవ్వడైతే కమెంట్ చేస్తున్నాడో బాహ్యంగా బయటికి, ఇలా లోపల వాళ్ళు వీళ్ళంటే నేను అట్లాంటి మాటలు ఎప్పుడు పార్టీలో ఎవరో కాదండి, మీ వ్యక్తులే మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారే మాట్లాడారు. ఎవరైతే బీజేపీ అధికారంలో రావద్దని కోరుకుంటున్నారో వాళ్ళని ఈ రోజు అధికారం ఉపేంద్ర గారు ప్రెసిడెంట్ చేశారని. ఉపేంద్ర గారు ఈ రోజు రాజాసింగ్ నా పార్టీ వ్యక్తి కాదు బాస్. ఓకే, ఐ డోంట్ కేర్. రాజాసింగ్ ని మీరు కేర్ చేయరా? ఈ రోజు బీజేపీ పార్టీలో రాజాసింగ్ లేడు. అవును, రాజాసింగ్ మంచి మర్యాద, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒక అధ్యక్షుణ్ణి ఎవరు ఎంచుకున్నారు, ఈ వ్యక్తిని అంటే మనం వాళ్ళని అన్నట్టే. పెద్దవాళ్ల వల్ల, ఏ బీజేపీ పార్టీ వల్ల టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను, టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను సంఘమే కానీ, విహెచ్పిఏ కానీ, పార్టీయే కానీ, పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో సహా ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీని నిలువెల్లా ప్రేమించే ఓటరు రాజాసింగ్కు ఓటు పడలేనా నా ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైం కూడా. సరిగ్గా విని ఉపేందర్ నా స్టేట్మెంట్. రాజాసింగ్ ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైమో రాజాసింగ్ వల్ల ఓటు పడలేదు. బీజేపీ పార్టీని ప్రేమించే ఎంతో మంది ఓటర్ అభిమానుల వల్ల, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే, అక్కడ హిందూ ధర్మాన్ని సంఘము, విహెచ్పి లాంటి పెద్దవాళ్ళు పోషిస్తే
బీజేపీ పార్టీ అండదండలు ఉంటే అంతేగాని రాజసింగ్ గొప్పతనం ఏం లేదంట. దానికి ఉపేందర్కి ఒక నేను ఆన్సర్ ఇవ్వనా? ఉపేందర్ అన్ని అది చూసినా ఇది చూసినా ఈ హోంవర్క్ చేసుకొచ్చిన అంటాడు కదా. 2023 రాజా సింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఓట్స్ వర్సెస్ నాన్ కోఆపరేటివ్ అంటే ఏమాత్రం సహాయం చెయ్యకుండా మొగోళ్ళు తక్కువైనారా అని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ గోషామహల్ కి ఓల్డ్ సిటీకి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ కి వేసినా కూడా 2024లో శ్రీమతి మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సహాయపడకపోగా ఆ స్త్రీ రాజాసింగ్ గారి ఇంటికి 3 సార్లు వెళ్ళినా కూడా అతని భార్యతో ప్రాధేయపడినా కూడా ఆమెకి వచ్చి పని చెయ్యకుండా వ్యతిరేకతతో నిలబడిన రాజాసింగ్ కన్నా 2024లో మాధవీలతకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? కరెక్ట్ మాట్లాడు. మీరు ఇందాక ఏమన్నారు, గెలిచిన 3 సార్లు కూడా ఆయన వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ బలంతో గెలిచినారు. మీకు పార్టీ బలం ఉంటే రాజసింగ్ గారి దగ్గర పోవాల్సిన అవసరం మీకేముంటది మేడం? ఎందుకు పోయారు మీరు? ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి అది మా ధర్మ. ఇట్స్ అ ప్రోటోకాల్ అండ్ ప్రాసెస్ ఆర్గనైజేషనల్. మీరు వెళ్ళడం వరకే మీ బాధ్యత, కానీ ఆయన సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఓడిపోయినా అనడం కరెక్ట్ కాదు కదా. నేను 3 సార్లు పోయినా నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఏమన్నట్టు? నువ్వు కొత్త సెన్స్ నువ్వు తెచ్చేసుకుంటే నేనేం చేస్తా? నువ్వు కొత్త భాష నువ్వు తయారు చేసుకుంటున్నావు. అది ఉపేందరే అక్కడే ఉపేందర్ కూర్చో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి కూర్చో. నా స్టేట్మెంట్ నువ్వేట చెప్తావు. నేను ఓటమనే మాట ఎక్కడ అడినా? నేను చెప్పింది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి. సపోర్ట్ లేదు అని అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చెప్పండి. సరే మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వద్దు మేడం. నాకని మరి నువ్వు తప్పుగా ఏది మాట్లాడామో ఇదే ట్రోల్ చేసుకుంటావు రేపొద్దున్న. మరి నేనేం చేయాలా? నేనేమంటున్నా, 3 సార్లు గెలిచిన రాజా సింగ్ కి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎన్ని ఓట్స్ వచ్చినాయి? 0.1. మాధవీలతకు సపోర్ట్ చెయ్యకపోగా 3 సార్లు వెళ్ళినా సపోర్ట్ చెయ్యనని చెప్పి అమర్యాద పూర్వకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ వ్యక్తి ఓడిపోతుందని కూడా గుజరాత్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి అంటే ఏంటి? రాజాసింగ్ నాకు సపోర్ట్ చేయలేదని క్లారిటీ ఉందా లేదా? రాజాసింగ్ సపోర్ట్ నాకు చేయకపోయినా 2024లో ఓన్లీ గోషామహల్ ఓట్స్ రాజాసింగ్ కన్నా చాలా అత్యధికంగా వచ్చినాయి నాకు. కాబట్టి రాజాసింగో మాధవీలతనో గ్రేట్ కాదు, బీజేపీ పార్టీ, దాని కార్యకర్తలు, దాని మీద అభిమానం ఉండి వేసిన ఓటరు గొప్ప అని చెప్తున్నా మీకు. నేను ఎప్పటికైనా గోషామహల్ బీజేపీదే కానీ రాజసింగ్ కాదండి 100%. ఒకవేళ కనుక మొదటి నుంచే మీ ఇద్దరి మధ్యలో ఏదో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు అసలు నేను ఎప్పుడే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా పార్టీలో లేనప్పుడు నాకు విధేయత లేదు అతని వ్యక్తి పట్ల. ఈ రోజు దాకా నేను ఎప్పుడు కూడా నో మళ్ళీ అదే మాట్లాడతా ఉపేందర్ తోటి 1 లైన్ది. నేను రాజా సింగ్ మీద మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మరి అయిపోయి కదబ్బా. ఆయన మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అది నాకెట తెలుస్తుంది? ఎట్లా చెప్తున్నావు తెలుసా? ఉపేందర్కి ఇప్పుడు ఆకలి వేస్తుందమ్మా. చెప్పేందుకు ఆకలి వేస్తుందో ఉపేందర్కి అంటే అది ఉపేందర్ చెప్తాడా? ఉపేందర్కి ఆకలి మాధవీలత చెప్తుందా? నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అది నిప్పునో పొగనో అడగాలి కానీ చూసినోడు ఎట్లా అడుగుతావు నువ్వు? నేను చూస్తున్నా ఇట్లా. ఇప్పుడు నేను చూస్తున్నా, నువ్వు ఎంత పొగ చూస్తున్నావు, నేను ఎంత పొగ చూస్తున్నా అబ్బా. పోయి నిప్పుడు అడుగు. చూసేవాళ్ళు నన్ను అడితే నేనేం చెప్తా? భలే ఉన్న ఉపేందర్. ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టినట్టున్నారు ఇప్పుడు గోషామహల్ మీద రాజీనామా చేసిన తర్వాత. ఎవరు ఎక్కువ పెట్టిండ్రు మీరు అంటున్నా? అంటే నేను కార్వాన్ పోయింది కనిపించదు నీకు, బహదూర్పుర పోయింది కనిపించదు నీకు, చార్నార్ పోయింది కనిపించదు నీకు, మొన్న ఏదేమంటే గడ్డి అన్నారు మలకవేడి పోయింది కనిపించదు నీకు, ఫలక్నుమా పోయింది కనిపించదు నీకు. ఓహా కానీ మాసం వస్తుంది. నిజంగా భలే వాడుకుంటారు. ఇప్పుడు పోతున్నాయా? ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు అందుకన్నా పోతా నేను. 7 కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ నావి. బీజేపీ పార్టీ తరపున అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ పోతా. అట్లా గోషామహల్ కూడా పోతా నేను. ఇన్ఫాక్ట్ ఈ రోజు దాకా ఉపేందర్ నీకు ఒక మంచి పాయింట్ చెప్తా, ఇప్పుడు ఎవరికి చెప్పలే. నీ అదృష్టం. ఈ రోజు దాకా నేను గోషామహల్ అన్నిటికన్నా తక్కువ పోయినా, నన్ను రానిలేదు అక్కడికి. ఈ రోజు ఓపెన్ చెప్తున్నా, ఇప్పుడు పోతా. నన్ను రానిలే, నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనిలే. అంటే అక్కడ ఘర్షణలు ప్రేరేపించడానికి పోతారు. ఎందుకు ఇన్ని రోజులు పోలే అని మీరే అన్నారు, ఇప్పుడు పోవాల్సిన అవసరం మీకు? నన్ను ఆపేసిండ్రు అక్కడ. బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆఫీస్ స్పేస్ ఇచ్చేవాళ్ళు కాదు, నాకు నన్ను బోనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నా పార్టీ వ్యక్తే కాదు, ఓపెన్ గా ఉన్నది. ఇప్పుడు ఏమైనా ఆపితే ఓపెన్ గా చెప్తా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అతని మీద? ఇన్ని రోజులు పోలే అన్నారు కదా మేడం. రేపు పొద్దున మీరు ఏంటంటే రేపొద్దున ఎందుకు పోతాయి? నువ్వు టెంకాయ కొట్టినా నేను పోతానే. రేపు ఇన్ ద సెన్స్ అదే వారానికో 10 రోజులకో వెళ్తారు కదా. ఎందుకు మొన్న పోయినా కదా, గురు పూర్ణిమకి వెళ్ళినా కదా, ఇందిరానగర్కి వెళ్ళినా.
అక్కడ దంగలు చేసే వాళ్ళకి, లంబాడీ వాళ్ళకి, సోన్కార్ వాళ్ళకి గురువందన చేసుకుని వచ్చినాను. మీరేమో రాయలసీమకి బీజేపీకి సంబంధం లేదంటున్నారు. ఓకే, బాగుంది. అంటే నడ్డా గారు లెటర్ పంపించినా కూడా సంబంధం ఉందని చెప్పరా నేను? కరెక్టే, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది బీజేపీ కార్యకర్తలు రాయలసీమ లేకపోతే అసలు హైందత్వం లేదు, తన భుజాల మీద మోసుకుంటాడు. చూడు, కార్యకర్తలకి ఒక అభిమానం ఉంటది నాయన. మూడు టర్మ్స్ నుంచి పనిచేస్తున్నారు కదా, కార్యకర్త వేరు, అది వాళ్ళ ఇష్టం. ఒక వాళ్ళకి అభిమానం, వాళ్ళ అభిమానం. ఇప్పుడు ఒక వ్యక్తితో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక టీము గ్యాంగ్ ఉంటుంది కదా. నేను పార్టీకి విధేయురాలి. ఈ రోజు ఒక పార్టీకి నేను విధేయురాలి కాబట్టి, పార్టీ ముందు తల వంచుతాను కాబట్టి, రాజాసింగ్ నన్ను ఆ గోశామయంలో రానికుండా సైలెంట్ గా ఎంత ఇబ్బంది పెట్టినా నేను మాట మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నా. అది నా పద్ధతి. ఇప్పుడు ఉండాల్సిన అవసరం నాకు లేదు, పార్టీ పరంగానే లేదు. అర్థమైందా బాబు? పార్టీ పరంగానే నాకు లేదు. ఈరోజు పార్టీని గౌరవించి సైలెంట్గా ఉన్నా. ఎందుకు? నా స్టైల్ అది, నేను బయట మాట్లాడను. రాజసింగ్ గారు, నేను ఎవరు రావడానికి ఇక్కడ రావద్దు అని అనుకున్నాను, అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీకు ఉపేందర్ని పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఇదో ఈ ప్లేస్ లో ఇక్కడ నాకు అడ్డుపడుతున్నాడని ఉపేందర్ని పిలిచి ప్రూఫ్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తా. నాకేం భయపడరు మీరు? ఎప్పుడు అనిపించలేదా మేడం బాగా థ్రెటనింగ్ లో ఉన్నాం, మనం ఇబ్బందులలో ఉన్నాం, సరే ఎంఐఎం వాళ్ళతో పెట్టుకున్నాం? నా పరిస్థితి అట్లుంటే ఎంతమంది హిందువులు ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారు కదా నాన్న, వాడికి ఇంకెంత థ్రెట్ ఉంటుండొచ్చు. నేను వాడి నాయకురాలను ఎట్లెత్తనయ్యా? వాడి థ్రెట్కి సరిసమానమైన థ్రెట్ నేను తీసుకోలేకపోతే వాడు పడే థ్రెట్ నాకు ఎట్లా అర్థం కావాలా? ఆ బాధ నాకు ఎట్లా అర్థం కావాలా? అర్థమైందా? నా ఓటర్ పడే బాధ వీలైనంత ఎంత ఉందో నేను కూడా ధైర్యంగా ఎదిరించాలి వాళ్ళ కోసం. ఆ బాధ నేనేందో చూడాలి. దానికోసం ఎంత దూరం అని వెళ్తారు?